ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం మొత్తం 1537 కేంద్రాలను సిద్ధం చేశారు. వాటిలో 45 కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు 5,31,275 మంది, రెండో ఏడాది విద్యార్థులు 5,26,264 మంది హాజరు కానున్నారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి రెండో ఏడాది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఉదయం 8:30 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్ చూపిన తర్వాత మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ఇన్విజిలేటర్ అందించే OMR బార్కోడ్ షీట్లో ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించుకోవాలి. పరీక్షల పర్యవేక్షణ కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, బోర్డు ప్రతినిధులు వివిధ కేంద్రాలను సందర్శించారు. అదనంగా జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేస్తున్నాయి. పరీక్షా కేంద్రంలోకి పెన్, పెన్సిల్, స్కెచ్ పెన్, ఎరేజర్, గణిత పట్టికలు మాత్రమే అనుమతిస్తారు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా నిషేధిత వస్తువులు అనుమతించడం లేదు. నియమాలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకున్నారు. పోలీసులు, రెవెన్యూ, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యం, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో పరీక్షలు నిరభ్యంతరంగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి పరీక్షా గదిలో, కేంద్ర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ బలోపేతం చేశారు. బుద్ధిమంతులు ఉన్నారంటే రైల్లోకి లైన్ అవ్వాలి. అవును, నేను దానికే చెప్తున్నానుగా, నేను దాని లెక్కలోనే చెప్తున్నాను కానీ నేను తగ్గించబడ్డాను కదా ఇప్పుడు. వెళ్ళిపోండి మీరు.
బస్ స్టాప్ లకమ్మా బస్ స్టాప్ సార్ ఎక్కువ